హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి విజయవాడ ప్రకాశం మ్యారేజ్ దగ్గర ఉన్నాను. సో విజయవాడ ట్రిప్ అనమాట. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా లొకేషన్ అంతా. సో అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చుట్టుపక్కల ఏమున్నా ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది చూడండి వీడియో. సో ఇది వచ్చేసి సిటీ ఎంట్రన్స్ భవానీపురం, విజయవాడకి ఎంట్రన్స్ అనమాట. సో సిటీ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు లాస్ట్ ప్లేస్, అండ్ ఎంట్రీ అయ్యేటప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్ అవుతుంది భవానీపురం. సో భవానీపురం నుంచి మనకి సిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత దుర్గా టెంపుల్ కానీ, వినాయక స్వామి టెంపుల్ కానీ, ఆ రోడ్స్ అన్నీ కూడా బెంజ్ సర్కిల్ అని కూడా ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది అనమాట. సో ట్రాఫిక్ చూస్తున్నారు కదా, ఎక్కువ ఉంది, జనాలు కూడా ఎక్కువ ఉన్నారనమాట. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ 12:45 అనమాట. సో 9:45 స్టార్ట్ అవుతే అరౌండ్ 12:45కి వచ్చి. సో ఇది వచ్చేసి కనకదుర్గ ఫ్లైఓవర్ అనమాట. సో టెంపుల్ ఫ్లైఓవర్ అని అంటే ఈజీగా విజయవాడలో ఎవరిని అడిగినా కూడా చెప్పేస్తారనమాట. కనకదుర్గ ఫ్లైఓవర్ ఏదంటే మనకి ఇది ఈజీగా రూట్ చెప్పేస్తారు. సో ఇది వేయడం వల్ల కింద ట్రాఫిక్ అయితే చాలా వరకు తగ్గింది, ప్లస్ పాయింట్ అయింది. డైరెక్ట్ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ వరకు కనెక్ట్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్గా దాని ముందు దింపుతుంది. సో టెంపుల్కి ముందు స్టార్ట్ అవుతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. సో లాంగెస్ట్ ఫ్లైఓవర్ విజయవాడలో నాకు చాలా నచ్చింది అనమాట ఇది. సో గైస్, ఆపోజిట్ చూస్తున్నారు కదా, వచ్చేసి అమ్మవారిది సింబల్, అమ్మవారిది ఓం సింబల్. సో ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్. ఇది పట్టించుకోకుండా లవ్ యూ డార్లింగ్, మనకు కాదు. సో ఇదంతా వచ్చేసి కాళేశ్వరం మార్కెట్కి, కనకదుర్గ టెంపుల్కి అండ్ వన్ టౌన్కి వెళ్ళడానికి రైట్ సైడ్ దారి అనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రకాశం బ్యారేజ్ వెళ్ళి జస్ట్ అట్లాగా చూసి ఒక రౌండ్ వేసి వచ్చేది చూడండి, ఆపోజిట్ ప్రకాశం బ్యారేజ్ అనమాట. అమరావతి హైకోర్టు కూడా ఇటు సైడే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ దారి అమరావతి హైకోర్టుకి. సో ఒక చిన్న రోడ్ అనమాట ఇది. సో చిన్న రోడ్డు, సో అప్ అండ్ డౌన్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి మనకి స్టాపింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఎక్కువ బైక్స్ అయితే స్టాప్ చేసుకోవచ్చు కానీ కార్లకి అయితే స్టాపింగ్ అయితే ఉండదు. అండ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ గేట్స్ అనమాట. సో ఎప్పుడైనా ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు మనకి గేట్స్ అయితే లిఫ్ట్ చేస్తారు. అండ్ నార్మల్ పైన వచ్చేసి రైల్వే బ్రిడ్జ్, అక్కడ నుంచి చూసాం కదా అది రైల్వే బ్రిడ్జ్. ఇది కూడా బ్యారేజ్ సంబంధించిన బ్రిడ్జ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి నీట్గా మెయింటైన్ చేశారు. రోడ్స్ కూడా కొద్దిగా బాగా చేశారనమాట, పొక్కలన్నీ కూర్చారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా వెహికల్ స్టాపింగ్ అయితే ఉండదు. దానివల్ల మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆగి దిగి ఫోటోలు తీసుకోవడానికి. బైక్ మీద వస్తే పక్కకు ఆపుకోవచ్చు, బట్ కార్ ఆపితే మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోద్ది, పోలీసు వాళ్ళు వచ్చేస్తారనమాట. సో లెఫ్ట్ సైడ్ కూడా గుళ్ళు కూడా చూస్తున్నారు కదా పైన.
ఇది అమరావతి హైకోర్టుకి, తాడేపల్లి సాయిబాబా గుడికి, రిమైనింగ్ ఇటువైపు అనమాట. మనకి కొండవల్లి కానీ, చంద్రబాబు హౌస్కి కానీ మొత్తం నీటు. సెక్రటేరియట్ ఒకటే మాత్రం అటువైపు నుంచి కట్ కావాలి లెఫ్ట్ సైడ్కి. అండ్ అమరావతి హైకోర్టుకి వచ్చాము అంటే మనం ఆల్మోస్ట్ అమరావతి క్యాపిటల్ చూసినట్టే. బట్ ఇప్పుడు వచ్చి డెవలప్ అవ్వలేదు కాబట్టి ఏడారిని చూస్తాం. బట్ ఆ బిల్డింగ్స్ అయితే చూడొచ్చు అనమాట. ఏపీ సెక్రటేరియట్ చూసినప్పుడు ఆ బిల్డింగ్స్ కూడా చూడొచ్చు. అండ్ అమరావతి హైకోర్టు కొత్త బిల్డింగ్ చూడొచ్చు. అండ్ న్యూగా ఏంటంటే ఇక్కడ కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేశారు సేఫ్టీ కోసము. అండ్ దూకేటోళ్ళు ఉంటారు చూడండి, సెన్సిటివ్ నాలంటారు. టైం ఫ్రీగా ఉన్నప్పుడు దూకుతూ ఉంటారు కిందకి, మళ్ళీ పైకి రావాలనుకుంటారు కానీ నుంచి పైకి పోతే ప్రాణాలను తెలవనమాట. సో ఇక్కడ ఎక్కువ హైజీన్ అయితే, నీట్నెస్ అయితే ఉంది. అండ్ ఆటోలు ఉన్నా కూడా చాలా నీట్గా ఉన్నాయి అనమాట. వెహికల్స్ మెయింటెనెన్స్ కూడా, అండ్ చూడటానికి కూడా విజిటర్స్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడతో బ్రిడ్జ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం యూటర్న్ చేసుకుని మళ్ళీ బ్యాక్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అటు ముందుకెళ్తే ఒక 10 minutes జర్నీ చేస్తే మనకి తాడేపల్లి సాయిబాబా గుడి అయితే వస్తుంది అనమాట. సో అది ఇక్కడ చూడండి, మనం యూటర్న్ చేసుకుందాం. సో ఇది ఎండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎండింగ్ నుంచి అటువైపు స్టార్టింగ్ వరకు వెళ్తున్నాం మనం. సో సేమ్ రూట్ ఇప్పుడు ఇటువైపు అనమాట, రైట్ సైడ్. వాటర్ అయితే ఫుల్గా ఉంది. సో ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి, సో అదర్ డ్యామ్స్ నుంచి ఫ్లో కూడా ఎక్కువైంది కాబట్టి మనకి వాటర్ అయితే మనం ఎక్కువ చూసుకోవచ్చు. అన్ని సందర్భాల్లో అయితే ఉండదన్నమాట. మనకి చాలా తక్కువ సందర్భాల్లో మనకి వాటర్ ఫుల్ అనేది అయితే ఉంటుంది. బట్ లక్కీగా ఈ టైంలో అయితే ఉంది. అండ్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది లైటింగ్ అనేది. సో బ్యారేజ్ ఒక లైట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఒక 5-10 years నుంచి అయితే లైట్స్ అయితే పెట్టారు బ్యారేజ్. ఈ చేపల వాటికి వెళ్ళే వాళ్ళకి అండ్ నైట్ టైం జర్నీ చేసేట వాళ్ళకి చూపించడానికి పిల్లర్స్ ఉన్నాయని ఇండికేషన్ చేయడానికి మనకి లైట్స్ అయితే పెట్టారనమాట. సో అవి అయితే చూడొచ్చు మనం క్లియర్గా. అండ్ ఈ అమ్మవారి ఒక స్తోత్రాలు ఇవన్నీ కూడా మనకి క్లియర్గా వినపడతాయి అన్నమాట స్పీకర్స్లో. ఐ మీన్ సౌండ్ బాక్సెస్ నుంచి అయితే వినపడతా ఉంటాయి ఏదో ఒక మూల నుంచి. అండ్ సైలెన్స్ అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ కాబట్టి కొద్దిగా నీట్గా సైలెన్స్గా అయితే ఉందన్నమాట. ఇటు మనం టౌన్లోకి వెళ్ళామంటే అసలు రచ్చ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత రచ్చగా ఉంటుందో. మన హైదరాబాద్ గుర్తుకొస్తుంది అనమాట ఒకేసారి. బట్ చిన్నప్పటి నుంచి అయితే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ క్లైమేట్, ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట మాకు. ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఆ ఏరియాలు తిరిగినవి, ఫ్రీక్వెంట్గా ఇద్దరికి వచ్చే ఏరియాస్ అవన్నీ కూడా గుర్తెచ్చుకుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఈ మధ్య రావట్లేదు, వదిలేసామని చెప్పి. సో ఇప్పుడు మీకు ఆ ఏరియాలో అయితే చూపిస్తాను ఎట్లా ఉండదు చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి ఫ్రీ బస్సు బ్యాడ్లోకి వెళ్ళిపోయింది. లెఫ్ట్ సైడ్ కూడా వెహికల్ స్టాప్ చేసి ఇందాక మనం పుష్కర్ ఘాట్కి మనం స్నానాలు చేయడానికి గుడికి వెళ్ళే ముందు అంత కిందకైతే దిగలం అనమాట. ఇదంతా బ్రిడ్జ్ ఇక్కడ. సో బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఏం చేయలేము. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోవాలి, గెట్ డౌన్ అయిపోవాలి. సో పైనుంచి వచ్చాము ఇందాక, ఇప్పుడు కింద లోవర్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఇదిగో చూడండి ఫ్రీ బస్ ఇక్కడ ఒకటి ఉంది. మనకి తిరుపతిలో ఉన్నట్టు ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ. కానీ పొట్టి బస్సులు, చిన్న బస్సులు, మరుగుద్దు బస్సులు ఏం చేస్తాం. తిరుపతిలో అనుకుంటే పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పైన ఫ్లైఓవర్ ఉంది కదండి, దాని నుంచి వచ్చాం మనం ఇందాక. ఇప్పుడు అది మొత్తం గెట్ డౌన్ అయిపోయాక లెఫ్ట్ తిరిగితే మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట, కనకదుర్గ టెంపుల్కి. సో చూడండి ఒకసారి ఎలా ఉంది. ట్రాఫిక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, మారలేదు. బట్ కంపేర్ టు హైదరాబాద్లో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉందన్నమాట. ఇక్కడ ఆటోలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్ ఆటో, హైదరాబాద్లో ఎల్లో కలర్ ఆటోస్ అనమాట. ఛార్జెస్ కూడా పర్లేదు, నార్మల్గానే ఉంటాయి. ఇక్కడ బాధుడు ఉంటుంది అక్కడలాగా. నేను హైదరాబాద్ని డిగ్రేడ్ చేయట్లేదు, తలుచుకుంటే కంపేర్ చేయట్లేదు, కానీ నేను జస్ట్ చెప్తున్నా రేట్స్, తర్వాత మన సంపకంటే. అన్ని రకాల షాప్స్ అయితే ఉంటాయి. గుళ్ళు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఈ ఏరియాలో గుళ్ళు కూడా ఉంటాయి మనకి ఎక్కువ. సో ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాలంటే ఈ పైన ఫ్లైఓవర్ అనేది గెట్ డౌన్ అయిపోవాలి మొత్తం. సో ఈ ఫ్లైఓవర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వెళ్ళిపోతే అప్పుడు మనం యూటర్న్ చేసుకొని రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. సో ఎండింగ్కి అయితే వచ్చేసాం మనం. అదండి. సో చాలా మారింది విజయవాడ అయితే. హైజీన్, ఇంకా ప్లాంట్స్ పెంచడము, పెయింటింగ్ చేయడం, కలర్స్ వేయడం,
అండ్ ట్రాఫిక్ రూల్సా జీరో, అవి పట్టించుకోకుండా ఎక్కడ ఉండవు మనకి ఇండియాలో. ట్రాఫిక్ రూల్స్ అనేవి ఉండవు అన్నమాట. మనమే ఫాలో అయిపోయి మనమే జాగ్రత్తగా వెళ్ళిపోవడం బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి హోటల్ రివర్ వ్యూ ఉంది ఇక్కడ. అండ్ భవానీపురం కూడా వెళ్ళడానికి ఇటు సైడ్ ఒక దారి ఉంది మనకి. సో భవానీపురం కూడా వెళ్ళొచ్చు అనమాట ఇటువైపు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి హీరో, రామ్ మోటార్స్, పెట్రోల్ బంక్స్, టీవీఎస్ అయితే. సో ఇక్కడ ఫ్లైఓవర్ ఎండ్ అయిపోయింది కదా, ఇక్కడ మనం యూటర్న్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆ కనకదుర్గ టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. చూపిస్తాం.